హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. టుడే వీడియో బిలాంగ్స్ టు వాల్ హ్యాంగింగ్ ఆర్ డోర్ హ్యాంగింగ్ ఫ్రేమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెట్టేస్తున్నాను. అందరి చూసేసేయండి. ఇళ్ళల్లో ఇలా వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా, అలా బాక్సెస్ యూస్ చేసుకొని మనం ఇలా డిజైన్ అనేది డ్రా చేస్తున్నాం. బై సపోజ్ కార్డ్బోర్డ్ బాక్స్ లేకపోతే శారీ బాక్సెస్ అయినా లేదా మనకు ఏదైనా కాటన్ బాక్సెస్ వస్తాయి కదా, ఆ కాటన్ బాక్సెస్ మీద ఇలా డిజైన్ డ్రా చేసుకొని అయినా కట్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అనేది మీరు డ్రా చేసుకొని కట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను పెన్సిల్ లైన్ మీద ఇలా స్కెచ్ పెన్తో డ్రా చేస్తున్నాను. ఇలా ఎందుకంటే మిస్టేక్ లేకుండా కరెక్ట్గా కటింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ కట్టర్ అయినా యూస్ చేసుకోండి, లేదంటే సిజర్తో అయినా కట్ చేసేసేయండి. ఏదైతే మనం కలర్ స్కెచ్ పెన్తో కలర్గా డ్రా చేస్తున్నామో ఆ లైన్స్ మీద కటింగ్ అనేది చేస్తున్నాను. అదే పెన్సిల్ అయితే మనం డ్రా చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల ఎరేజ్ చేస్తుంటాము. ఆ ట్రేస్ అనేది ఆల్రెడీ మనకు అక్కడ పడిపోయి ఉంటుంది. బై ఛాన్స్ మనము తొందరలో ఆ పెన్సిల్ స్కెచ్నే కట్ చేసేసామంటే మన డిజైన్ అనేది చెడిపోతుంది కదా. సో అలా మిస్టేక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా స్కెచ్ పెన్తో నేను అవుటర్ లైన్ ఇచ్చి దాని మీద కట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ క్రాఫ్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో వాల్ హ్యాంగింగ్గా మీరు ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో ప్లీజ్ డోంట్ స్కిప్ చేయకుండా చూడండి. సో డిజైన్ అయితే కట్ చేసుకున్నాం కదా, చూడండి కార్డ్బోర్డ్తో అయినా కూడా ఎంత ఫైన్గా డిజైన్ ఆఫ్టర్ కటింగ్ మనము ఇలా కలరింగ్ అనేది అప్లై చేసుకుంటున్నాం. ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకొని దాంట్లో కొన్ని గ్లిటర్స్ మిక్స్ చేసుకొని గ్లిటర్తో పాటు గ్లూ మిక్స్ చేసామంటే ఫర్దర్గా గ్లిటర్ అనేది మనకు సపరేట్ అవ్వకుండా షైనీ లుక్ తోటి పర్ఫెక్ట్గా మన క్రాఫ్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్స్ కూడా కార్డ్బోర్డ్ బాక్స్ అనేది కనిపించకుండా గ్రీన్ కలర్తో ఫినిషింగ్ ఇస్తున్నాను. ఆఫ్టర్ ఫినిష్ కలరింగ్ ఇప్పుడు మనము బటర్ఫ్లైస్ అనేది రెడీ చేసుకుంటున్నాము. బటర్ఫ్లైస్ కూడా అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేయొద్దు. డిఫరెంట్ సైజెస్లో మనకు కావాల్సిన బటర్ఫ్లైస్ మనం గీసిన డిజైన్కి తగ్గట్టుగా బటర్ఫ్లైస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బాడీ పోర్షన్ అండ్ వింగ్ పోర్షన్ సపరేట్ పార్ట్స్ తీసుకున్న 2 పీసెస్ వస్తాయన్నమాట 1 బటర్ఫ్లైకి. ఇక్కడ 3D లుక్ కావాలంటే మనం ఏ విధంగా బటర్ఫ్లై కట్ చేసుకోవాలో చూపెడుతున్నాను చూడండి. ఇలా షాప్స్లో ఫోమ్ షీట్ అని అడిగామంటే, గ్లిటర్ ఫోమ్ షీట్ అని అడిగామంటే మనకు అవైలబిలిటీ ఉంటుంది. అది తీసుకొని ఫస్ట్ నేను బాడీ పోర్షన్ కట్ చేసుకున్నాను కదా, తర్వాత అప్ సైడ్ వింగ్ పోర్షన్ కట్ చేసుకున్నాను. ఫైనల్గా మనం ఈ రెండు పేస్ట్ చేసేసామంటే మనకు 3D లుక్లో బటర్ఫ్లైస్ అనేవి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది స్మాల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను. అందరు వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఉంటుంది కదా, బెల్ బటన్ నొక్కారంటే మీకు నోటిఫికేషన్ అనేది నేను చేసే వీడియోస్ది ప్రతిరోజు వస్తుందన్నమాట. సో మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ కావాలని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే దాన్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. సో బటర్ఫ్లైసే కట్ చేయాలా అనే ఆప్షనల్ ఏం లేదు. ఈ ప్లేస్లో కావాలంటే మీకు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లేదా హార్ట్ సింబల్స్తో అయినా డెకరేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా బటర్ఫ్లైని నేను ఏ విధంగా పేస్ట్ చేస్తున్నానని. సో ఈ విధంగా పేస్ట్ చేసామంటే 2 పీసెస్ని మనకి 3D లుక్ అనేది వస్తుందన్నమాట. ఆల్ బటర్ఫ్లైస్ అయితే రెడీ మనం డిజైన్ చేసుకున్న దానికి మనకు బటర్ఫ్లైస్ ఎక్కడెక్కడ పేస్ట్ చేసుకోవాలని పొజిషన్ చూసుకొని పెట్టేసుకొని గ్లూ వేసి స్టిక్ చేసామంటే మన క్రాఫ్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది. వాల్ హ్యాంగర్ని డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి వాల్స్కైనా లేదా డోర్స్కైనా ఫ్రిడ్జెస్కైనా ఏ ప్లేస్లో మనము హోమ్ డెకర్ చేయాలంటున్నామో ఆ ప్లేస్లో పెట్టేసి మనము హోమ్ని డిజైన్ చేయొచ్చు అనమాట. బ్యూటిఫుల్ లుక్ తోటి ఎంత క్యూట్ ఉందో కదా. సో నైట్లో బెడ్రూమ్ లైట్కి అది చూడండి, ఫోమ్ షీట్ అనేది ఎంత గ్లిటరీ షైన్ తోటి బటర్ఫ్లైస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.